జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. నేషనలిస్ట్ హబ్ అలాగే NHTV ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. వీటితో పాటు మన తెలుగు వారందరికీ ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరం. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థం. ఆది అంటే మొదలు. ప్రపంచం జన్మ ఆయుష్లకి మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకి ప్రాతఃసాయం కాలాది త్రికాలములకి ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి రోజే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. మన తెలుగు వారికి ఉగాది చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఇక ఉగాది ప్రాశస్త్యం, అందున క్రోధినామ సంవత్సరం ప్రభావం ఎలా ఉండబోతోంది సవివరంగా చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, ఆల్రెడీ మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కదా. సో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి నూతనంగా ఒక మంచి శ్లోకాన్ని మనం ప్రారంభిద్దామా? ఓం విఘ్నధ్వాంత నివారణైః కదరిణైః విఘ్నాటవీహ వ్యవాడ్ విఘ్నవ్యాళకుల ప్రమత్త గరుడో విఘ్నోపపంచాననః విఘ్నోత్తుంగగిరిప్రభేదనకరీ విఘ్నాబ్ధికుంభోద్భవః విఘ్నాఘౌఘన ప్రచండ భవనో విఘ్నేశ్వర పాతునః. సమస్త మానవాళికి సకల విఘ్నాలు తొలిగిపోయి సకల కార్యసిద్ధి కలగాలని, క్రోధినామ సంవత్సరం అందరికీ సంకల్ప సిద్ధి జరగాలని ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ NH ఛానల్ వారి ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, మనం ఆల్రెడీ శోభకృత్ నామ సంవత్సరాన్ని వీడేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అయితే ఈ సంవత్సరం పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం. అసలు ఈ క్రోధి అంటే అర్థం ఏంటి? ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? మంచి ప్రశ్నమ్మా. మనకి చిన్నప్పుడు స్కూల్లో ప్రభవ విభవ అన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా నోటికి వచ్చేంత వరకు చెప్పించేవారు. అవును. అవి పుస్తకంలో కాకుండా మస్తకంలో ఎక్కించుకునేవాళ్ళం ఎక్కువగా కదా. అంటే 60 సంవత్సరాలు మనకున్నాయి, సహస్రాబ్ది సంవత్సరాలు అంటాం వాటిని. మనిషి కలియుగంలో ఆయుష్య ప్రమాణం 120 సంవత్సరాలు కాబట్టి 120 సంవత్సరాలకి నామాలు లేవు కాబట్టి 60 సంవత్సరాలు, దాన్ని మరలా ఇంకొకసారి కలుపుకుంటే 120 సంవత్సరాలు అవుతుంది. ఈ 60 సంవత్సరాలకి గాను ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామధేయం ఉంటుంది. ఈ పేరుకి తప్పనిసరిగా ఆ సంవత్సరానికి ఉండేటువంటి ఫలితాన్ని ముందుగానే సూచిస్తుందని చెప్పవచ్చు. మనకు అట్లానే చూడండి, మనకి ఒక మాట చెప్పాలి అంటే 2019-20 సంవత్సరాలలో వికారీ నామ సంవత్సరం వచ్చింది. అవును గురుగారు. ఆ సంవత్సరం వికారీ అంటే ఏమిటి? వికారం. అవునా? అంటే ప్రకృతి పదానికి, ఒక పదానికి వికృతి అర్థం. ప్రకృతి వికృతి, సకారము వికారము. వికారము అన్నట్టుగానే ప్రపంచం మొత్తం వికారమయంగా తయారైంది. 2019-20 మనకేమొచ్చింది? కరోనా వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోనమైనటువంటి వికారమైనటువంటి స్థితికి దిగజారింది. అలానే ఇప్పుడు పోయిన సంవత్సరం ఏదైతే ఉందో శోభకృతనామ సంవత్సరం నిజంగానే మన భారతదేశానికి శోభను తెచ్చిపెట్టినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ప్రపంచం అన్న మన భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక దేవత ప్రతిష్టా కార్యక్రమం మన ప్రధానమంత్రులు చేతుల మీదుగా జరిగింది. నిజంగా అది దివ్యమైనటువంటి శోభ అనే చెప్పాలి కదా. మనం ఏదైనా యాత్రలు చేసినా కూడా శోభయాత్ర చేస్తున్నారు అంటారు. అట్లానే భారతదేశానికి మొత్తానికి అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ చేత శోభ అనేది సంపూర్ణంగా వచ్చింది. అలాగే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధము అంటే సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి అర్థమే. క్రోధము అంటే ఏమిటి? కోపము, ఆవేశపూరితమైనటువంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పడానికి ఈ సంవత్సరానికి ఈ పేరు వచ్చింది. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతిగా, రాజుగా
మంగళవారంతో ప్రారంభమవుతుంది మనకి క్రోధినామ సంవత్సరం కదా ఉగాది. ఏ వారంతో అయితే మనకు ఉగాది ప్రారంభమవుతుందో, ఉగాది పండగ వస్తుందో, ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజుగా మారుతాడు. కుజుడు, మంగళవారం అంటే ఈ కుజుడు అధిపతిగా ఉన్నటువంటి కారణం చేత క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి భవిష్యత్తు మన ముందు ఒక ఛాలెంజింగ్గా ఉందనే చెప్పాలి. ఓకే గురుగారు, అయితే ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది షడ్రుచుల సమ్మేళనం. అంటే ఈ షడ్రుచుల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి గురుగారు? ప్రతి మనిషికి 2 ఉంటాయమ్మా. ఏమిటి అంటే నవరసాలు, షడ్రుచులు. అవును. ప్రతి మనిషిలో అంటే ఇప్పుడు మనం ఏదో టీవీలలో సినిమాలలో చూస్తూ ఉంటాం నవరసాలు అని, కానీ ప్రతి మనిషిలోనూ నవరసాలు ఉంటాయి. అవి సమయాభావ స్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. అలాగే మనం ఉగాది పచ్చళ్ళలో చూడండి, పులుపు, తీపి, చేదు, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ కూడా కలుపుకుంటే 6 రుచులు. మనకి ఋతువులన్నీ 6 ఋతువులు. ఈ 6 ఋతువులు కూడా ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. అంటే ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణాన్ని మనకి మారుస్తూ ఉంటాయి కదా. ఆ వాతావరణాన్ని బట్టే మనకు ఆ ఋతువులు పేర్లు కూడా వచ్చినాయి. అలాగే మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టం, సుఖం, ఆనందం, బాధ, సంతోషం, ప్రేమ ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతీకగా ఉండేటువంటిదే ఈ షడ్రుచుల సమ్మేళనం. మనకి జీవితంలో కష్టం లేని వాళ్ళు ఉండరు. అది ప్రధానమంత్రి అయినా, సామాన్య మానవుడైనా, అవునా? అలానే సుఖం లేకుండా ఎవరు ఉండరు. ఎక్కడో చోట ఒక ఆనందం, ఒక సుఖం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. అలానే ప్రేమ, వీళ్ళకి ఒకళ్ళ మీద ప్రేమ కలగటం కానీ, వీళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలగటం కానీ. అలాగే బాధ, ఏదో పోగొట్టుకున్నామనేటువంటి బాధ, ఇలాంటివి ఏదో ఒక విషయంలో కలుగుతూనే ఉంటుంది. కనీసం మన వాళ్ళు ఎవరైనా మనకు దూరమైనప్పుడైనా కలిగేటువంటి బాధ ఏదైతే ఉంటుందో బాధ. అలాగే దానం చేస్తూ ఉంటాం, వాటి వల్ల మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. ఇట్లాంటివన్నీ కూడాను జీవితంలో సర్వసాధారణంగా మానవ జీవితంలో అన్నీ ఉండాలి. ఉంటేనే మానవ జీవితం ఎలా అవుతుందో దానికి ప్రతీకగానే ఉగాది పచ్చడి షడ్రుచులతో చేస్తూ ఉంటాం. ఓకే గురుగారు, అయితే ఖచ్చితంగా ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది చేస్తారు. సో అదే రోజున పంచాంగ శ్రవణం అనేది ఎందుకు చేస్తారు? సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని వినాలి అంటారా? అండ్ వినడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు? ముఖ్యంగా మనకి ఉగానికి ఆది అంటే మొట్టమొదటి రోజు అనేటువంటిది మనకి పంచాంగ శ్రవణం అనేటువంటిది నిజంగా పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా పంచాంగం అనేటువంటిది ఒకటి ఉండేది. ఎందుకు? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు 5 అంగములు అంటే 5 భాగములతో కూడుకున్నటువంటిదే పంచాంగం. మనం ఏ పనికి వెళ్ళాలన్నా, ఇప్పుడంటే ఇంగ్లీష్ మీడియాలు ఇవన్నీ వచ్చేసి పంచాంగం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది కేవలం ఒక ఉగాది రోజున మాత్రమే వింటాం, దానివల్ల మనకి ఏదో వస్తుంది, తెలుస్తుంది, అది మనం మస్తకంలో పెట్టుకొని మన పని ప్రారంభించుకుంటున్నాం. అసలు పంచాంగ శ్రవణం అనేది అంతగా తెలియదు. కానీ పూర్వకాలంలో పంచాంగానికి ప్రతి ఇంట్లో ఉగాది రోజున పూజ చేసి ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు దాంట్లో చూడండి, తిథి, మంచి తిథులు ఉంటాయి, చెడు తిథులు ఉంటాయి. ఈ తిథి రోజున ఈ పని చేయవచ్చునా లేదా, ఈ వారం రోజున ఈ పని చేయవచ్చునా లేదా, ఈ యోగంలో ఏ పని చేయాలి. యోగాలు కూడా 22 యోగాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని చెడ్డవి ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి. అలానే ప్రయాణాలకి పనికొచ్చేటువంటి యోగమా కాదా, కరణం, అట్లానే నక్షత్రం, ఇవన్నీ కూడా మానవ జీవితం మీద, మానవాళి మీద సంపూర్ణమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి 5 భాగాలు. మనకి వేదంలో వేదాంగాలు అని చెప్పి 6 ఉంటాయి. 6 ముఖ్యంగా జ్యోతిష్యం అనేది ఒక భాగం. ఈ జ్యోతిష్యంలో ముఖ్యమైనది ఏమిటి? పంచాంగం. దీన్ని పంచాంగాన్ని కేంద్రీకరించుకొనే ఏవైనా మనం చేసేటువంటి ముహూర్తాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఏవైనా సరే. దీంట్లో చూడండి, జనన మరణాలతో సహితంగా ఏవి చెడువి, ఏవి మంచివి అని సూచించేటువంటిదే పంచాంగం అవుతుంది. అలాగే పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, అసలు వింటే ఏమొస్తుంది అంటే, ఆ పంచాంగంలో మొట్టమొదటిలోనే ఒక శ్లోకం రాస్తారమ్మా. అది ఎంత దివ్యమైనటువంటి శ్లోకం అంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలిదం గోదాన నుర్యంతృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం
పంచాంగమాకర్ణతాం. శ్రీకళ్యాణ గుణావహం అంటే విష్ణుమూర్తి శ్రీదేవి అమ్మవారి కళ్యాణం చూసినా చేసినా ఎంత ఫలితమైతే వస్తుందో ఆ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా అంత పుణ్యం వస్తుందట. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. మనకి పీడ కలలు వస్తూ ఉంటాయి, అవి కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా దూరం అవుతాయని చెబుతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. గంగా స్నానం చేస్తే ఎంత విశేషమైనటువంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. గోదాన నృల్యంతృణాం. గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక పంచాంగ శ్రవణం ద్వారా వస్తుందని చెప్తున్నారు. ఆయుర్వృద్ధిత ఉత్తమం. ఆయుష్ పెరగడానికి ఉత్తమమైనటువంటి మార్గంగా పంచాంగ శ్రవణాన్ని చెప్తున్నారు. కాబట్టి పంచాంగం చదువుకోవటం, శ్రవణం వినటం, ఈ రెండూ కూడా ఈ రెండింటి ద్వారా ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. మనుషులు ఆయుష్ పెరుగుతుంది, సంపత్తు పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, పాపం హరించుకుపోతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఇన్ని రకాలు కలుగుతున్నప్పుడు అది వినటం అంటే ఏదో మనం వెళ్ళేసి మన రాశి వరకు ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, అవమానం ఇంత, రాజపూజ్యం ఇంత వినేసి రావడం కాదు. దాంట్లో ఉండేటువంటి పూర్తిగా నవనాయకుల ఫలితాలతో సహా సంపూర్ణంగా విని మన మనస్సుకు పట్టించుకొని ఏది కరెక్ట్ కాదు అని చెప్పి ఎంచుకొని సరైన మార్గంలో నడవడానికి ఒక మార్గదర్శకమే పంచాంగ శ్రవణం, పంచాంగం. ఓకే గురుగారు, అయితే ఉగాది పండుగ రోజున కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. సో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి వివరిస్తారా? ఏ పండుగ అయినా సరే మనం పొద్దున్నే స్నానం చేయడం అనేది ఆచారం. అవును. కానీ ఉగాది రోజున ఇంకా ముఖ్యంగా దేనికి అంటే సంవత్సరం మొట్టమొదటి రోజున మనం ఏమైతే చేస్తామో ఆ సంవత్సరం మొత్తం కూడా అదే భావన మనకు కలుగుతూ ఉంటుంది అనేది మన హిందూ ధర్మం. ఇప్పుడు చూడండి, ఒక పెళ్ళికి ముహూర్తం పెడతాం. పెళ్ళికి ముహూర్తంలో పెళ్లి చేస్తే వాళ్ళు ఆ జంట ఇద్దరు కూడాను దంపతులు సుఖంగా సంతోషంగా ఉంటారనే కదా మనం నమ్ముతున్నాం. అంటే సుముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. అలానే ఒక గృహప్రవేశం చేస్తాం, ఇల్లు బాగుంటుంది, ఇంట్లో మనం ఉండేవాళ్ళం, మనం బాగుండాలి అని. అలాగే మనం ఏ రోజైతే ఒక మంచి పనిని ప్రారంభిస్తున్నామో ఆ పని దాని ప్రభావం ఆ సంవత్సరం అంతా కూడా ఉంటుంది తప్పనిసరి. మనం పొద్దున తిన్న అన్నం సాయంత్రం దాకా మన దేహాన్ని ఎలా అయితే కాపాడుతుందో అలాగే మన పండుగల రోజుల్లో ముఖ్యంగా అది కూడాను ఉగాది రోజున చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా ఆ సంవత్సరం మొత్తం కూడా దాని ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేయమని చెప్తుంది శాస్త్రం. అది కూడా ఎలా, తల అంటుకొని స్నానం. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం కొన్ని వాటిల్లో, సంక్రాంతి అట్లాంటి వాటిల్లో ఉన్నాను. తల అంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. చక్కగా నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఒంటి నిండా పట్టించుకొని చక్కగా శనగపిండి కానీ ఈ మినప్పిండి కానీ ఒంటి నిండా పట్టించుకొని చక్కగా శుభ్రంగా స్నానం చేయడం ద్వారా మన దేహము మన మనస్సు రెండూ తేలిక పడతాయి. కాబట్టి మనస్సులో ఏమీ లేకపోతే ఏదైనా ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం ఖాళీ కడుపుతో ఏదైనా తినగలుగుతాం. అన్నం తిన్న వెంటనే మళ్ళీ ఏమైనా తినాలంటే బలవంతమే కదా. కాబట్టి మన మనస్సు దేహము రెండూ తేలిక పడ్డప్పుడు ఏదైనా మంచి వార్తలు, నిజంగా పంచాంగ శ్రవణం అనేది చాలా మంచిది. కాబట్టి అలాంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి మనస్సు, దేహశుద్ధి మనోశుద్ధితో పంచాంగ శ్రవణం వినడం ద్వారా పుణ్యం వస్తుంది అనేటువంటిది ఒక శాస్త్రం. కాబట్టి తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి 6 గంటల నుంచి 7 గంటల లోపల ప్రొద్దున ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా ఈ పంచాంగం పుస్తకం కొనుక్కొచ్చుకోండి. తప్పనిసరిగా పంచాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి దానికి పూజ చేసుకొని ఉగాది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా షడ్రుచుల పచ్చడి అంటాం కదా, ఉగాది పచ్చడి అంటాం కదా, ఆ షడ్రుచుల ప్రసాదాన్ని చక్కగా స్వామివారికి నివేదన చేసి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పచ్చడి చేసేసుకుని తినేస్తుంటారు. అలా కాదు, అది తప్పనిసరిగా దేవుడికి నివేదన చేయాలి. నివేదన చేసిందే మనకు ప్రసాదం అవుతుంది కదా. కదా, ఉగాది పచ్చడి కాదు, ఉగాది ప్రసాదం ఓ మాట చెప్పాలి అంటే. కాబట్టి భగవంతుడికి నివేదన చేసి అది ప్రసాదం తీసుకున్న తరువాత ఇంకేమైనా తినమని చెప్తున్నారు. అంటే లోపలికి జీర్ణక్రియ కావలసినటువంటి సకల రకాల ఔషధీ గుణాలు మొత్తం ఈ యొక్క ఉగాది పచ్చడిలో ఉంటాయి మనకి. అందుకని ఖాళీ కడుపుతో పొద్దున్నే తీసుకోమని చెప్తారు. తినకముందు కాఫీ కూడా తాగకూడదని చెప్తారు. బెడ్ కాఫీ తాగి తర్వాత ఉగాది పచ్చడి తింటాను, ఇవన్నీ కుదరవు. ఆ రోజున ఉగాది పచ్చడి తిన్న తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం అనేది తీసుకోవడం అనేది జరగాలి తప్పనిసరి. కాబట్టి ఉగాది పచ్చడి సేవించి చక్కగా మధ్యాహ్న కాలంలో కూడా ఉండి దేవాలయానికి వెళ్ళి సాయంకాల సమయంలో ఈ పంచాంగ శ్రవణం ఎవరైతే వేద పండితులు జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారో ఆ పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఉగాది ఆ రోజు నుంచి ఆ సంవత్సరం అంతా కూడాను వాళ్ళకి శుభమయం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.
ఓకే గురుగారు, అయితే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది అంటే నూతన సంవత్సరం. అయితే వేరే వాళ్ళకి అంటే ఇతర రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే ఈ భేదాన్ని ఎలా వివరిస్తారు గురుగారు? ఇక్కడ మనకి భారతదేశంలో 2 పద్ధతులు ఉన్నాయమ్మా. అంటే ఉత్తర భారతదేశానికి ఒక పద్ధతి, దక్షిణ భారతదేశానికి ఒక పద్ధతి. అవును. అలాగే మనకి 2 సౌరమానం, చాంద్రమానం. అవునా? చాంద్రమానంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇదే ఉగాది. ఓకే. సౌరమానంలో ఉండే వాళ్ళకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేరు, అంటే ఒక రోజు అదే పెట్టుకొని, కేరళ వాళ్ళకి ఒక రోజు ఉంటుంది, అట్లా ఏప్రిల్ 14వ తారీఖు ఏదో చేస్తారు వాళ్ళు. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు డేట్స్ ప్రకారమే చేస్తూ ఉన్నారు. చూడండి, మన తెలుగు సంప్రదాయం అనేది ఇంకా ఎంత గొప్పదో అనేది చెప్తాను నేను. వాళ్ళు అక్కడ డేట్స్ ప్రకారమే చేస్తారు. ఏప్రిల్ 14వ తారీఖు మాత్రమే కేరళలో ఉగాది చేస్తారు వాళ్ళు. డేట్స్ ప్రకారం ఎలా వస్తుంది మనకేంటి తెలుగు తిథులు ఏవైతే ఉన్నాయో, తెలుగు కూడా కాదు, సంస్కృతం తప్పనిసరిగా. ఇది సంస్కృతానికి సంబంధించింది, మన సంస్కృతికి సంబంధించింది. కాబట్టి వాళ్ళ సంస్కృతిని బట్టి వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ సంవత్సరాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ భారతదేశం మొత్తం కూడా ఒకటే కాబట్టి ఆ మానాలు, అంటే సౌరమానం, చాంద్రమానం ఏదైతే ఉందో వాటిల్ని బట్టి వాళ్ళు ఆ సంవత్సరాదిని వాళ్ళు విభజించుకొని చేయడం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు, అయితే మన తెలుగు వాళ్ళకి తెలుగు సంవత్సరం ఉగాది కాబట్టి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు ఉగాది రోజున ప్రారంభిస్తూ ఉంటారు. సో దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి గురువుగారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ఏదైనా ఒక మంచి రోజు ప్రారంభిస్తే, నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, మనకి 12 నెలల్లో కృష్ణపక్షంలో ఒక పాడ్యమి, శుక్లపక్షంలో ఒక పాడ్యమి వస్తుంది. పాడ్యమి రోజున అసలు ఏ పని చేయకూడదని శాస్త్రం. పాడ్యమి రోజున ఏ పని చేయకూడదు. పాడ్యమ్యం పాఠనాశన. వేదం చదువుకునేటువంటి పిల్లలు కూడా పాడ్యమి రోజున పాఠం చదువుకోవడం ఆపేస్తారు. అలాంటిది ఒక్క ఉగాది రోజు మాత్రం యుగానికి ఆది కలిగినటువంటి రోజు కాబట్టి ఉగాది రోజున మాత్రం తప్పనిసరిగా ఏ పని చేసినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇక్కడ ఏంటి, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలకి, సంవత్సరానికి, నవనాయకులకి అందరికి ఇష్టమైనటువంటి రోజు, అందరి కలయిక కలిసినటువంటి రోజు. కాబట్టి ఇన్ని గ్రహాలు, ఇన్ని దేవతలు, ఈ నక్షత్ర దేవతలు, వారాధి దేవతలు, యోగాది దేవతలు, కరణాది దేవతలు, సంవత్సర అధిపతి దేవతలు, నవనాయకుల అధిపతులు, వీళ్ళందరి అనుగ్రహం కూడాను ఒక్కరోజు కలగాలి అంటే అది కేవలం ఉగాది రోజు మాత్రమే కలుగుతుంది. కాబట్టి దేవతా అనుగ్రహం కలిగినటువంటి రోజున మనం ఏ పని అయితే ప్రారంభిస్తామో ఆ పని నిర్విఘ్నంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ రోజున ఏ పనైనా, కొత్త పని ప్రారంభించడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. గురుగారు, మామూలుగా మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. సో ఈ 60 సంవత్సరాలకి ఒక్కో పేరు ఉంటుంది. ప్రస్తుతం మనకు నడుస్తున్న క్రోధినామ సంవత్సరం అనేది 38వ సంవత్సరం. సో ఈ 60 సంవత్సరాలకి ఈ పేర్లను ఎలా పెట్టారు? ఈ పేర్లను పెట్టడం వెనుక ఉన్న ప్రాశస్త్యం ఏంటి అంటే మీరేం చెప్తారు గురువుగారు? మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి 60 సంవత్సరాల పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఆ సంవత్సరాలలో ఆ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రోజులుగా మారుతాయి తప్పనిసరిగా అని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ 60 సంవత్సరాల పేర్లు పెట్టడం అనేది జరిగింది. అంటే వాటి లక్షణాలు తెలియజేయటం. ముందుగా ఈ సంవత్సరంలో ఇది జరగబోతోంది కాబట్టి ఈ సంవత్సరాల పేర్లు ముందుగా తెలుసుకుంటే ఏమవుతుంది, ఫలానా సంవత్సరంలో ఫలానా ప్రమాదం జరగబోతుంది, లేదంటే ఇట్లా ఈ రకమైనటువంటి ప్రభావం చూపించబోతుంది. కాబట్టి మనం ముందుగా తెలుసుకొని ఉండాలి అని చెప్పడం అనేది ఆ పేరులోనే మనకు అర్థం తెలుసు. అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చూడండి. శోభకృతనామ సంవత్సరం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం అందరం మనం. శోభం కృతం అంటే కృతి అంటే చేయునది అనేది, కృత్ అంటే చేయునది అనేది, అంటే మంచి చేసేటువంటిది అని. అంటే దాని ప్రభావం నిజంగానే 2023, 24 మన ఉగాది వరకు కూడా ఉండేటువంటి ప్రభావం చాలా దివ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఎవరు పెద్దగా బాధలు పడ్డ ఇది లేదు, మోసాలు జరిగినటువంటి పరిస్థితులు లేవు, ఎవరు పెద్దగా కష్టాల్లో కూరుకుపోయారు, ఏమీ లేవు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి సంపద చేకూరింది, మన రూపాయికి విలువ పెరిగింది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది మన భారతదేశం ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో. అలాగే ప్రతి సంవత్సరానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాన్ని బట్టి అంటే రాబోయేటువంటి రోజులను ముందుగానే ఊహించి ఈ పేర్లను పెట్టుతూ
ఆయా సంవత్సరాలకి ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనుగొని ఈ సంవత్సరాల పేర్లు పెట్టారు మనం. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా అంతా మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుందని మనం భావిస్తాం కాబట్టి సో ప్రపంచమంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే మీరేం చెప్తారు గురువుగారు? ఇక్కడ మనకి ఉగాది ప్రారంభమవుతున్నదే మంగళవారం రోజున. అవును, మంగళవారం రోజున ప్రారంభమవుతుంది అంటేనే మంగళవారం ఎక్కువగా మనం ఏ దేవతలకు వాడతాము అంటే శక్తి దేవతలకి ప్రతీక. అవును గురుగారు. శక్తి దేవతలు ఏది కాళి, తార, మాతంగి, చిన్నమస్త, ధూమావతి, ప్రత్యంగిర ఇట్లాంటి దేవతలకి ప్రతీకగా ఉండేటువంటి రోజే మంగళవారం. ఈ దేవతల ఆరాధన చేయటం ఒకటి, అంతేకాకుండా మనం విఘ్నేశ్వరుడితో మొదలు పెడితే ఏ పనైనా నిర్విఘ్నంగా సాగుతుందనేటువంటి ఒక ధర్మం మనది కాబట్టి విఘ్నానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయనకి పూజ చేయాలి. ఎలా చేయాలి అంటే వచ్చింది మంగళవారం, అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం కుజుడికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటి? ఎర్రటి వర్ణం. ఎర్రటి వర్ణంలోనే ఉంటాడు కుజుడు ఉండడం కూడా. అలాగే వినాయకుడు కూడా చాలామందికి తెలియదు, వినాయకుడు మనకి ఏనుగు వర్ణంలో ఉంటాడని ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ గణపతి ఉపనిషత్ అని చెప్పి అధర్వణ శీర్షంలో చెప్పబడింది. దాంట్లో వినాయకుడు ఎలా ఉంటాడు అంటే ఎర్రగా ఉంటాడు, రక్తవర్ణంలో ఉంటాడు, రక్తవర్ణ వస్త్రం కట్టుకొని ఉంటాడు, రక్తాక్షతలంటే ఇష్టం, రక్తవర్ణ పుష్పాలు అంటే ఇష్టం అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అధర్వణ శీర్ష గణపతి ఉపనిషత్తులో చెప్పబడుతుంది. కాబట్టి గణపతికి ప్రీతికరమైనటువంటి ఎర్రటి పుష్పాలు, కుజుడికి ఇష్టమైనటువంటిది ఎరుపు. కాబట్టి ఈ ఎర్రటి పుష్పాలతో గణపతికి పూజ చేసి కొద్దిగా గరిక ఏదైతే ఉంటుందో గరిక గణపతి ముందు పెట్టేసి బెల్లం నివేదన చేసి ఆయనకు అర్చన చేసుకొని ఆ బెల్లాన్ని మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే అంటే ఆ రాశి ఈ రాశి ఈ నక్షత్రం ఆ నక్షత్రం అని చెప్పి తేడా లేకుండా అన్ని నక్షత్రాల వారికి అన్ని రాసుల వారికి శుభమంగళ యోగం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గురుగారు, క్రోధినామ సంవత్సరం పరంగా చూసుకుంటే అంటే తెలంగాణలో ప్రజెంట్ అయితే పార్లమెంట్ ఎన్నికల హడావిడి బాగా నడుస్తుంది. సో రాజకీయ నాయకుల భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల ప్రభావం ఏమిటి అంటే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి చాలా సానుకూలత పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఏవైతే అంతకుముందు బలిష్టంగా లేనటువంటి స్థానాలు ఉన్నాయో వాటిల్లో కూడా బలపడేంత యోగం ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీకి తప్పనిసరి కలుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం అనేది లీడింగ్ చేస్తున్నా తప్పనిసరిగా సెంట్రల్లో ఉండేటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఇంకొంత మేర అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇంకొంత మేర మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. ఓకే గురుగారు, అయితే ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి జరుగుతుంటే ఏపీలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల హడావిడి చాలా జరుగుతుంది. సో ఏపీ సైడ్ నుంచి చూసుకుంటే ఎలక్షన్స్ పరంగా సో రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు గురుగారు? ముఖ్యంగా అమ్మ అక్కడ బాగా పోటాపోటీగా ఉంటుంది. కూటమి వేరే వ్యక్తుల అని చెప్పి పోల్చుకుంటే కూటమితో ఎక్కువగా యుద్ధ వాతావరణం అంటే అవతల ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువగా ఉండేటువంటి యుద్ధ వాతావరణం, ఎక్కువగా పోటీ ఇచ్చేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. కానీ చివరికి తుదికి వచ్చేసరికి మనకి కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు సంపూర్ణంగా బాగా బలిష్టంగా ఉన్నాయి. తప్పనిసరిగా దేనికి అంటే ఈ కూటమిలో ముఖ్యంగా ఎవరున్నారు అనేది ఒకటి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దాంట్లో కలిసి ఉండి కూటమిగా మారింది కాబట్టి వాళ్ళ ప్రభావం తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ ప్రభావం ఎంతైతే ఉందో కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారి బలం కూడా, ఆయన ప్రభావం కూడా జనాల మీద ఎక్కువగా, ముఖ్యంగా హిందువులతో కూడుకున్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఈ ప్రభుత్వానికి రావడానికి అవకాశంగా ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి తెచ్చుకునేటువంటి వరాలు ఎక్కువగా వీళ్ళకి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి కూటమి అంటే అంతే కదా. బేసికల్గా ఒక యాంటీగా ఉండేటువంటిది కానీ లేదంటే ఏదో వాళ్ళతో స్నేహం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి కానీ తేడా ఉంటుంది కదా. ఆల్రెడీ స్నేహితులకి
స్నేహం చేద్దామనుకునేటువంటి వారికి చాలా తేడా ఉంటుంది. అవును. కాబట్టి ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఇప్పుడు ఒక నలుగురు కలిసి ఒక పని చేస్తుంటారు. ఈ నలుగురిలో ఏ ఒక్కరి జాతకం బాగున్నా మిగిలిన వాళ్ళందరినీ కూడా గెలిపించవచ్చు. క్రికెట్ టీంలో అంతే కదా, ఒక్కళ్ళు గట్టిగా ఆడుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడాను సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, ఆ దేశం గెలుస్తూ ఉంటుంది. అలాగే ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా కేంద్ర ప్రభావం అనేది మాత్రం తప్పనిసరిగా ఆ కూటమి మీద ఉంటుంది. సంపూర్ణమైనటువంటి విజయంతో ముందుకు వస్తుంది. క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కాబట్టి అన్ని నూతనంగా జరగాలి అని కోరుకుంటాం. సో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కార్యక్రమంలో అంటే చాలా వరకు ప్రజెంట్ అయితే ఎన్నికల హడావిడి నడుస్తుంది. సో క్రోధినామ సంవత్సరంలో రాజకీయ పరంగా అంటే దేశ భవిష్యత్తు కానివ్వండి, రాష్ట్రం పరంగా చూసుకున్నా కానివ్వండి, సో మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ముఖ్యంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మార్పులు రావు. ఉన్న ప్రభుత్వమే మరలా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తప్పనిసరిగా మరలా అదే ప్రభుత్వం ఉంటుంది. నరేంద్ర మోడీ గారే మనకు మరలా ప్రధానిగా కొనసాగేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదేదో మోడీ గారి జాతకం చూసో కాదు, గణిత శాస్త్రాన్ని లెక్కించి చెప్పదగినటువంటి విషయం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మార్పులు లేవు అనేది పంచాంగం ఘంటాపదంగా చెప్తోంది. ఓకే, తప్పనిసరిగా. అంతేకాకుండా సన్యాసులు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఇట్లాంటి వారికి ఇంకా ఉన్నతమైనటువంటి శక్తి రాబోతుంది, పుంజుకోబోతున్నారు శక్తి. మంచి విశేషమైనటువంటి ఒక ఫేమ్, ఇప్పుడున్న ఫేమే చాలా గొప్పది ఆయనకి. అలాంటిది ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో బాగా రాబోతుంది. అలాగే మన భారతదేశం కూడాను ఇప్పుడున్నటువంటి దేశాలతో ఏ దేశాలతో అయితే పోటీ పడుతుందో వాటితో పాటు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి మన రూపాయి విలువ పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓకే గురుగారు, చాలా ఉగాదికి సంబంధించి క్రోధినామ సంవత్సరం విశిష్టతలకి సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూశారు కదండి, ఇది వాటి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. మరొక్కసారి నేషనలిస్ట్ హబ్ అలాగే NHTV ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.